మాట యేసయ్య మాట బలబలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసయ్య మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసయ్య మాట బలబలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట బలబలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు ఏంటంట వినును గాక. భక్తుడు ఈ మాట ఎందుకు పలికినాడో తెలుసా? ఆత్మ చెప్పే సంగతులంట చాలా వరకు చాలామందికి అర్థం కావంట. అందుకే చెవి పెట్టి జాగ్రత్తగా సంఘం వినాలనేసి భక్తుడు చెప్పింటున్నాడు. హల్లెలూయా. మన మధ్యలో సహోదరుడు ప్రణీత్ శాలం రాజ్ ఉంటున్నారు. వారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా జాగ్రత్తగా ఆశతో విందాం. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడే అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరికీ? బిగ్గరగా సరే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మన దేవుడు మంచివాడు, మన దేవుడు ఉత్తముడు. ఆయన ఎల్లప్పుడు కూడా మంచినే చేసేవాడు. హల్లెలూయా. ఈరోజు పెద్దలు దైవ సేవకులు ఇద్దరు కూడా లేరు. ఈరోజు భారాన్ని అంతా కూడా నా పైన బ్లెస్సీ పైన వదిలిపెట్టిపోయినారు. కానీ దేవుని పరిచర్యను మేమున్నా సరే మేము కాదు కానీ జరిగించేది మనలో ఉంటున్న యేసయ్యనే పరిచర్యను జరిగించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనము ప్రకటన గ్రంథం గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ప్రకటన గ్రంథంలో 7 ముద్రల గురించి మనము అవ్వగొట్టుకున్నాం. 7 ముద్రల గురించి ఒకవేళ వినకపోతే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి వినమని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నా. హల్లెలూయా. అయిందా? తగ్గించమంటే తగ్గిస్తా. సునీల్ అంకుల్ సరిపోయిందా? ఓకే. మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రార్థన చేసుకొని వాక్యం మనకి వెళ్దాం. యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవ యేసయ్య ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకొనిచున్నాం కదా యేసయ్య. వాక్యాన్ని నేను కాదు కానీ దేవేసయ్య నాలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడైనా మీరే దేవేసయ్య ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవేసయ్య మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని మనం అడగచ్చు. ఎవరెవరైతే ఏ రేమా వాక్కు కొరకైతే ఎదురు చూస్తున్నారో దేవేసయ్య ఆ రేమా వాక్కుని దేవేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని అడగచ్చు. యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనం ధ్యానించుకోబోయేది ఏంటంటే 7 ముద్రలు అయిపోయినాయి. 7 ముద్రల తర్వాత ఏమొస్తాయి? 7 బూరలు వస్తాయి. హల్లెలూయా. సో ఈరోజు 7 బూరల గురించి మనము ధ్యానించుకొనబోతున్నాం. హల్లెలూయా. మనం ఇందాక చదువుకున్నాం కదా. సో కొంచెం మనం డిస్కషన్ లాగా చేసుకుందాం. సో ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుడు
బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. హల్లెలూయా. ఇది ఎన్నవ రాకడ? రెండవ రాకడ అని ఎవరు చెప్పింది? హల్లెలూయా. చెప్తా. ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనము సంఘము ఏమవుతుందంట? ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడుతుంది? ఇక్కడ చూసినట్లయితే రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందంటే, ఈ క్రీస్తుతో పాటు సంఘంగా ఉంటున్న మనం అందరం కూడా భూమి మీదకి వచ్చి ఏలడము రెండవ రాకడ. ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీదకి వస్తున్నాడా లేదా? ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో వస్తున్నాడా? ఒకసారి చదువుదామా? ఒకసారి 17 చదువుతారా? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు పరలోకం నుండి ఎక్కడికి దిగొస్తున్నాడు? భూమి మీదకి దిగి రావట్లేదండి. ఇక్కడ మనము ఆకాశము మండలముకి ఏం చేస్తామంట? ఎదుర్కోవడానికి వెళ్తాము. హల్లెలూయా. ఫస్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినాడు గొర్రెపిల్లలాగా వచ్చి, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి వెళ్ళినాడు. తర్వాత ఏమవుతుందంటే, సంఘంగా ఉంటున్న మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉన్న తర్వాత మనము యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆర్భాటముతో కడబూర శబ్దంతో ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకం నుండి ఆకాశంలోనికి వస్తాడో, అప్పుడు మృతులైన వారు మొదట లేచి యేసుక్రీస్తుని ఎదుర్కొంటారు. తర్వాత సజీవులుగా ఉన్న మనము ఏం చేస్తామంట? యేసుక్రీస్తును ఎక్కడ ఎదుర్కొంటాము? ఆకాశములో ఎదుర్కొంటాము. హల్లెలూయా. సో ఫస్ట్ ఎత్తబడతాం, తర్వాత సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత పరలోకంలో 7 ఏళ్ళు ఏమవుతుందంట? 7 ఏళ్ళు పరిశుద్ధులకు, 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. హల్లెలూయా. అది దాని తర్వాత మనం ఏం చేస్తామంట? 1000 ఏళ్ళు క్రీస్తుతో కూడా వచ్చి నూతన ఆకాశము, నూతన భూమిలో, నూతన యెరూషలేములో మనం ఏం చేస్తామంట? 1000 ఏళ్ళు మనము పరిపాలన చేసేవారిగా మనం ఉంటాం. హల్లెలూయా. చాలామంది కన్ఫ్యూజ్ అయినారు కదా, దీన్ని రెండవ రాకడని అనుకున్నారు. హల్లెలూయా. కాదు, కానీ ఫస్ట్ సంఘము ఎత్తబడి ఆకాశంలో యేసుక్రీస్తును ఎదుర్కొంటుంది. రెండవదిగా 7 ఏళ్ళు మనకు ఏమవుతుందంట? విందవుతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి ఏమొస్తుంది అంటే, విడవబడిన వారికి శ్రమ వస్తుంది. తర్వాత మనం క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు ఈ భూమి పైకి వచ్చి ఏలే వారిగా మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7 బూరల గురించి ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. సో ఈ 7 బూరలు ఊదేటప్పుడు సంఘం ఉంటుందా ఉండదా భూమి పైన? నేను మీకు అర్థమవుతుంది, నేను ఇంకోసారి చెప్తా. సో ప్రకటన గ్రంథంలో శ్రమల కాలము కంటే ముందే ఏమవుతుందంట? సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఈ 7 ముద్రలు, 7 బూరలు ఊదే సమయం, ఇదంతా కూడా ఏం కాలం అంట? శ్రమల కాలము. హల్లెలూయా. మనము సంఘముగా ఉంటున్న మనము, సిద్ధపడిన మనము శ్రమల కాలంలో ఉంటామా? శ్రమల కాలంలో భూమి పైన ఉంటామా? క్లియర్గా చెప్తున్నా, ఉండము. హల్లెలూయా. కానీ దేవుడు రాయించిన వాక్యంలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంట? ధ్యానించుకునే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు ఏమవుతుందంట? శ్రమలు స్టార్ట్ అయితే, ఒకసారి ఏమో ఉంటున్న చెట్లన్నీ కూడా కాలిపోతాయి, ఇంకొకసారి ఏమో నీళ్ళు రక్తంగా మారిపోతుంది, ఇంకోసారి ఏమో నీళ్ళు చేదుగా మారిపోతాయి, ఇంకొకసారి ఏమవుతుంది? ఇంకొక బూర ఊదినప్పుడు సూర్యుడు చంద్రుడు నలుపు అయిపోతాడు. హల్లెలూయా. సో మనకు సంబంధించిన బూర ఏది అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చి ఎప్పుడైతే బూర ఊదుతాడో అప్పుడు మనం ఏమవుతామంట? క్రీస్తును ఎదుర్కోవడానికి మనము వెళ్తాం. క్రీస్తు వచ్చేసరికి మనం చనిపోయి ఉంటే మనమే ఫస్ట్ వెళ్తాం, లేదంటే క్రీస్తు వచ్చినప్పుడు కూడా మనము బ్రతికే ఉంటే ఏం చేస్తామంట? చనిపోయిన వారు ఎదుర్కొన్న తర్వాత మనము క్రీస్తును ఎదుర్కొనే వారిగా మనము ఉంటాం. హల్లెలూయా. మనం బైబిల్లో చూసినట్లయితే బూరలు ఏ ఏ సందర్భాల్లో ఊదుతారో ఒకసారి చదువుకుందామా? అన్ని రెఫరెన్సెస్ నేను చెప్పాలనుకోవట్లేదు. నెంబర్స్ అంటే సంఖ్యాకాండము 10వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందామా?
శ్రీకమల శకర కరల రక. ఒకటో వచనం నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. హల్లెలూయా. ఇక్కడ బూరలు బైబిల్లో ఏ విషయాలకి వాడినారో మనము చదువుకుందాం. మొదటిగా సంఖ్యాకాండంలో చూసుకున్నట్లయితే బూరలను దేనికోసం వాడుతున్నారంట? ప్రజలను పిలచడానికి వాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు ప్రజలను సమకూర్చడానికి బూరలను దేవుడు వాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే అనేకులు ఉన్నప్పుడు మనము ఇప్పుడు వచ్చి మైకులు ఉన్నాయి. సో మైక్ లేకుండా చాలామంది ఉన్నాడు, నేను మాట్లాడితే వినిపిస్తుందా? వినిపించదు. హల్లెలూయా. ఆ కాలంలో మైకులు ఉండవు కాబట్టి బూరలు ఉంటాయి. ఆ బూరలు ఊదినప్పుడు ఆ శబ్దము ఎంత దూరం వెళ్తుంది అంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ బూరల శబ్దము వెళ్తుంది. కనుక ఆ విధంగా బూరల ద్వారా దేవుడు సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. యేసయ్యా స్తోత్రం నాయనా. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం నుంచి 6 వచనాలు. అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే బూర దేని కొరకు వాడుతున్నారంట? ఈ సందర్భంలో, రెండవ సందర్భంలో హెచ్చరిక చేయడానికి ఊగుతున్నాడు. అంటే హెచ్చరిక దేనికోసం చేస్తున్నారు? ఖడ్గము వచ్చుట చూచి. హల్లెలూయా. అంటే డేంజర్, అంటే ఏదన్నా విపత్కరమైన పరిస్థితి, ఒక భయాందోళనమైన పరిస్థితి, ఒక నష్టము కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి కాపాడడానికి ఏం వాడుతున్నారంట? బూరను వాడుతున్నారు. హల్లెలూయా. తర్వాత ఇంకొకసారి దేనికోసం వాడతారంటే యుద్ధమును ప్రకటించడానికి బూరను వాడతారు, యుద్ధానికి సిద్ధం అవ్వడానికి బూరను వాడతారు. హల్లెలూయా. బూరను బూరతో చాలా శబ్దాలు చేస్తారు. ఒకసారి వచ్చి పామ్ అని శబ్దం చేస్తారు, కొన్నిసార్లు పాప పా అని, అంటే రకరకాలుగా శబ్దాలు చేస్తారు. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అర్థం. అంటే ఒకదానికి ఏమర్థం అంట? యుద్ధాన్ని ప్రారంభించండి. ఇంకొక దానికి యుద్ధానికి సిద్ధం అవ్వండి. ఇంకొక దానికి ఏంటంటే ప్రజలందరూ కూడా సమకూర్చడానికి వాడతారు. హల్లెలూయా. బస్ కండక్టర్ని ఎంతమందిని చూసింటారు? ఆ బస్సులో ఎంతమంది ప్రయాణం చేసినారు? బస్ కండక్టర్ బస్సు ఆపేకి ఎట్లా విసిలేస్తాడు? విసిలేసేది ఒక రకంగా వేస్తాడు, తర్వాత బస్సు పోయేదానికి ఇంకో రకంగా విసిలు వేస్తాడు. సో అదేవిధంగా బూరలను కూడా విధాల శబ్దాలతో సమకూర్చడానికి, యుద్ధానికి, తర్వాత సిద్ధం అవ్వడానికి రకరకాలుగా బూరలను ఊదుతూ వారు వాడేవారిగా ఉంటారు. హల్లెలూయా. తర్వాత నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనంలో బూరను ఎందుకు వాడినారంట? దేవుని యొక్క సన్నిధిని బయలుపరచడానికి బూరను వాడినట్లుగా మనము చూస్తున్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ కూడా వణికిరి. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడంట యేసు ప్రభు తన్ను తాను ఎప్పుడైతే మోషే పర్వతం మీదకి ప్రజల ఎదుగు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా, ఇక్కడ చూసినట్లయితే అప్పుడు దేవునిని ఎదుర్కొనుటకు మోషే పల్లెంలోని ప్రజలందరినీ అవతలకు రప్పింపగా అనుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిని కనపరచడానికి ఏం చేస్తున్నారంట? బూరను ఊదినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంటుంది? ఎవరికైనా గుర్తుందా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంటుందో? ఎరికో గోడల గురించి ఉంటుంది. ఒకసారి చదువుకుందామా?
ఇక్కడ ఏం చేసినంట, ఎరికో కోట గోడలు ఎప్పుడైతే కూలిపోయినాయో అప్పుడు అందరూ కూడా ఏం చేసినంట, బూరలు ఊదుతూ దేవుణ్ణి స్తుతించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇంతవరకు బూరలను దేని కొరకు ఊదుతారని చూసుకున్నాం. ఫస్ట్గా ప్రజలను సమకూర్చడానికి బూరలను ఊదుతారు. తర్వాత విపత్కరమైన పరిస్థితి నుంచి కాపాడడానికి బూరలను ఊదుతారు. యుద్ధానికి సిద్ధం చేయడానికి బూరలను ఊదుతారు. తర్వాత దేవుని సన్నిధిని అనౌన్స్ చేయడానికి, అంటే దేవుని సన్నిధి గురించి చెప్పడానికి, దేవుని సన్నిధిని తెలియజేయడానికి బూరలను ఊదినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏ విధంగా ఊదుతున్నారు, 5వదిగా విజయాన్ని తెలియజేయడానికి బూరలను ఊదేవారిగా ఉంటున్నారు. హల్లెలూయా. తర్వాత జోయల్ 2:1, యావేలు 2:1. ఎవరైనా తీసిండే చదువుతారా? సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్న దానినియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని దినము ఏమైందని ఊతున్నారంట, దేవుని దినము సమీపమైందని దేవుని గురించి చెప్పడానికి బూరలను ఊదుతున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంట, బూరలను దేని కొరకు వాడతారనేది మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఎన్ని బూరలు ఉన్నాయి, ఎన్ని బూరలు ఊదుతారు? 7 బూరలు. హల్లెలూయా. 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు, తర్వాత 7 పాత్రలు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము తెలుసుకోబోతున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగము కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంట, ఇక్కడ ఎంతమంది దూతలు ఉన్నారు? అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 1వ బూర ఊదినప్పుడు ఏమైందంట, రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైకి పడవేయబడెను. అప్పుడు ఏమవుతుందంట, భూమిలో 3వ భాగము కాలిపోయింది, చెట్లలో 3వ భాగము కాలిపోయింది, పచ్చగడ్డి కాలిపోయింది. హల్లెలూయా. ఏమేమైంది ఇక్కడ, భూమిలో 3వ భాగం పచ్చగడ్డి, తర్వాత చెట్లు కాలిపోయినాయి. ఎంతవరకు కాలిపోయినాయి? 3వ భాగం అంటే 1/3 కాలిపోయినాయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఈరోజు ఈ మొదటి బూర ద్వారా దేవుడు మనకు దేనిని గుర్తు చేస్తున్నాడంటే, ఈ భూలోకంలో ఏది ఉన్నా సరే అది శాశ్వతమైనది కాదు, అది నశించిపోయేదే. హల్లెలూయా. మనము ఈ భూమిపైన మనము ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా, ఎంత గొప్ప కారు కొనుక్కున్నా, ఎంత గొప్ప బండి కొనుక్కున్నా, మనము ఎంత గొప్పగా సంపాదించినా ఈ భూమి ఏం కాదంట, శాశ్వతము కాదు. ఈ భూమిపైన మనం ఏమి చేసుకున్నా సరే అవి ఏమవుతాయంట, ఒకరోజు నశించిపోయేవిగా ఉంటాయి. హల్లెలూయా. మన మనసు దేని మీద పెట్టాలంట, శాశ్వతమైన వాటి మీద మన మనసును పెట్టాలా. హల్లెలూయా. శాశ్వతమైనది ఎవరంట, దేవుడు. హల్లెలూయా. తర్వాత మన యొక్క ఆత్మకు ఏం లేదంట, మరణము, చావు లేదు. హల్లెలూయా. సో ఈ భూమిపైన ఏమీ లేకోకుండా దరిద్రంగా ఉండాలని దేవుని వాక్యము సెలవించడం లేదు. ఆయన్ని ప్రేమించేవారినైనా ఏం చేస్తాడంట, ఆస్తికర్తలుగా ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. కానీ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. మన డబ్బునైనా సరే,
మన ఆస్తినైనా సరే, మనకుంటున్న ఉద్యోగాన్ని అయినా సరే మనం ఏం చేయకూడదంట, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని కూడా ప్రేమించకూడదు. అదంతా కూడా ఏమైపోతుందంట, ఏదో ఒక రోజు నశించిపోతుంది. ఒకవేళ మనం చనిపోయినా దానిని మనం ఏం చేయలేమంట, తీసుకొని వెళ్ళలేము. హల్లెలూయా. కాబట్టి అనిత్యములైన వాటి మీద మనం ఏం చేయకూడదంట, దృష్టి పెట్టకూడదు, ఆశ పెట్టకూడదు. కానీ నిత్యుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే మనము మన దృష్టిని పెట్టుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ధనవంతునితో దేవుడు ఏం చెప్తున్నాడు, ఓ వెర్రివాడా, ఈరోజు నువ్వు చనిపోతే ఈ సంపద అంతా ఎవరిదైతుంది. హల్లెలూయా. సో ఈ లోకంలో మనం ఏం చేసినా ఏం కాదంట, మనము దాని ద్వారా మనము ఏమి కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళుగా మనము ఉన్నాము. గనుక మన ఫస్ట్ ప్రియారిటీ, మన దృష్టి మొట్టమొదటిగా ఎవరిపైన ఉండాలా, దేవుని పైన ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయమా, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, అయినను మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. తర్వాత మనం ఏం చేయకూడదంట, ఈ వస్త్రముల కోసము, ఆహారము కోసము, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మనం ఏం చేయకూడదంటే దేని గురించి కూడా చింత చేయకూడదు. హల్లెలూయా. అవన్నీ కూడా ఎప్పుడు అనుగ్రహింపబడతాయంట, మొదట 33వ వచనం చదువుకుందామా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. మనము ఏం చేయాలంట, మొదట ఎవరిని వెతకాలా, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనము వెతకాల. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికినప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయంట, మనల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా. మనము డబ్బులు వెనకాల పరిగెత్తే కొద్దీ డబ్బులు ఏమైపోతాయంట, దూరంగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతామో, మన ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైతే దేవుడు ఉంటాడో, అప్పుడు డబ్బులన్నీ కూడా ఏమవుతాయంట, మనకు కావాల్సినవన్నీ కూడా ఏమవుతాయంట, దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రేపటిని గురించి ఏం చేయకూడదు, చింతించకూడదు. హల్లెలూయా. చింతకి ప్లానింగ్కి తేడా ఉంది. చింతించడం, తర్వాత ప్లానింగ్ ఏమంటారు తెలుగులో, ఆలోచించడం. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనతో డబ్బులు ఉన్నాయి. సో మనకు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి, మనం దాన్ని ఏం చేస్తాం, విచ్చలవిడిగా చాలామంది ఎంజాయ్ చేసి వాటిని అంతటినీ కూడా అయిపోగొడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ 1 కోటి రూపాయలు ఉన్నాడు ఏం చేస్తారంట, నీట్గా ప్లాన్ చేసుకొని ఒకటి ఇల్లు కొంటారు, ఇంకొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, ఇంకొన్ని వాళ్ళ పిల్లల కోసము ఎత్తిపెట్టేవారిగా ఉంటారు. హల్లెలూయా. సో మనము చింత చేయకూడదు కానీ ప్లాన్ చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? మనము ఎట్లా పడితే అట్లా మనం డబ్బులను వేస్ట్ చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలా. ఒకవేళ మనతో డబ్బులు లేకపోయినా సరే మనము చింత చేయకూడదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, డబ్బులు ఉన్నాయి కదా, మనం చింత చేయకూడదు కదా అని ఆలోచించుకోకుండా అందరికీ పంచిపెట్టడము, అది ఇది అని చేసి డబ్బులు చెప్తారు కదా సామెత, కొండైనా సరే ఏమైపోతుందంట, తింటామంటే కరిగిపోతుంది. సో మన జీవితంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకు ఉండాలా. హల్లెలూయా. చింత ఉండకూడదు, ప్లానింగ్ ఉండాలా. ప్లానింగ్ని తెలుగులో కరెక్ట్గా ఏమంటారు, ఎవరైనా చెప్తారా? మంచి ఆలోచన కలిగి మనము జీవించే వారిగా మనము ఉండాలి. కానీ మనము చింత చేసేవారిగా మనము ఉండకూడదు. మన భవిష్యత్తు గురించే కానీ, మన పిల్లల భవిష్యత్తు గురించే కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, అన్నిటినీ కూడా ఆయన స్థిరపరిచి ఉన్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏదైనా, మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయినా, మన చేతిలో ఏ బంగారం ఏమి లేకపోయినా, ఎంత ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా మనము చింతించాల్సిన అవసరము లేదు. ఆ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట,
యేసయ్య మీద వేయాలా, మనము నిశ్చింతగా ఆయన చెంత మనము ఉండాలా. హల్లెలూయా. సో ఒకటవ బూర అయిపోయింది. ఒకటవ బూర ఊదినప్పుడు ఏమవుతుంది? రక్తంతో మిళితమైన వడగండ్లు పడితే, వడగండ్లు పడినప్పుడు ఏమవుతుందంట? భూమిలో 3వ భాగము కాలిపోతుంది, తర్వాత చెట్లు కాలిపోతాయి, తర్వాత పచ్చి గడ్డి అంతా కూడా కాలిపోతుంది. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ భూలోకంలో ఎంత సంపాదించుకున్నా సరే ఒకరోజు అవన్నీ కూడా ఏమైపోతాయంట? లయమైపోతాయి. హల్లెలూయా. ఏది శాశ్వతం కాదు, శాశ్వతం తరచి చూడుము, పరికించి చూడుము, సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా, అంబర వంటిన రాజులందరూ అలసిపోలేదా, కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవులేదా, ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా, ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము, పరికించి చూడుము, సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా, అంబరమంటిన రాజులందరూ అలసిపోలేదా, కలములు పట్టిన కవులు ఎందరు కనుమరుగవులేదా, ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా, నెత్తుటి చారలనోలకించిన రాజులెందరో ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు. అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు. తపోబలము పొందిన ఋషులెందరో, మతాధికారులు మఠాధిపతులు ఈ కాలగర్భంలోనే కలిసిపోయారు. మరణ పీడికల్లలో బందీలయ్యారు. ఈ కాలగర్భంలోనే కలిసిపోయారు. మరణ పీడికల్లలో బందీలయ్యారు. యేసు లేని జీవితం వాడబారిన చరితం, యేసు లేని జీవితం వాడబారిన చరితం, క్రీస్తు ఉన్న జీవితం భూమిలో చరితార్థం, క్రీస్తు ఉన్న జీవితం భూమిలో చరితార్థం. సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా, అంబరు వంటిన రాజులెందరూ అలసిపోలేదా, కలనులోన కవులు ఎందరు కనుమరుగవులేదా, ధరణిలోన ధనికులెల్లడు దహనం కాలేదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏ రాజు అన్నా ఈ లోకాన్ని పరిపాలించిండే రాజు ఒక్క రాజైనా శాశ్వతంగా బ్రతికినాడా? ఏ రాజు కూడా శాశ్వతంగా బ్రతకలేదు. హల్లెలూయా. ఎంత డబ్బు ఉన్నా చనిపోకుండా ఎవరైనా ఉండగలుగుతారా? ప్రతి ఒక్కరికి కూడా మరణము ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. అలెగ్జాండర్ అనే రాజు ఏం చేద్దాం అనుకున్నాడు? ప్రపంచాన్ని అంతా కూడా ఏల్దాం అనుకున్నాడు. కానీ ఆ రాజు ఏమైనాడంట? కొన్ని రోజులకి చనిపోయినాడు. హల్లెలూయా. అదేవిధంగా ఎంతమంది ఎంత ధనమున్నా ఏం ఉన్నా సరే వాళ్ళు ఏం చేయలేరంట? వారు ఎల్లకాలం వాళ్ళు బ్రతకలేరు. హల్లెలూయా. కానీ శాశ్వతమైనది ఏంటంట? మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. దేవుడు మాత్రమే శాశ్వతమైన దేవుడు. హల్లెలూయా. సో మన జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఒకటి మాత్రం ఉండాలా. అది ఎవరంట? యేసయ్య మాత్రం మన జీవితంలో ఉంటే అదే చాలు. మనకు కావాల్సినంత కూడా ఎవరిస్తారంట? యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? హయ్యెస్ట్ అంటే ఎంతమంది? ఇది ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీలో 5 years సీఎం పిఎం ఉంటారు. కానీ ఇంతకుముందు పరిపాలించిన రాజులు ఎన్ని రోజులు ఉంటారంట? వారు యవ్వన కాలం నుంచి వృద్ధాప్యం వరకు రాజులుగా ఉన్నవారు ఉన్నారు. హల్లెలూయా.
సో యవ్వన కాలం నుంచి వృద్ధాప్యం వరకు అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? గట్టిగా అనుకుంటే ఒక 50 సంవత్సరాలు అనుకుందామా. 25 ఏళ్ళ నుంచి 75. ఒకవేళ ఆయుష్ ఉండి ఒక 100 సంవత్సరాలు బ్రతికితే 75 సంవత్సరాలు. ఒకవేళ 120 సంవత్సరాలు బ్రతికితే 95 సంవత్సరాలు. హల్లెలూయా. ఎందుకంటే మోషే 120 సంవత్సరాలు బ్రతికినాడు, ఆయనకేమీ సత్తువ తగ్గలేదు, దృష్టి కూడా మందము కాలేదు. సో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా బ్రతికించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే అది మరీ చెప్తా. కీర్తనలు 90వ కీర్తన ఎవరు రాస్తున్నా అంట? మోషేనే రాస్తున్నాడు. మోషే రాసి ఏం చెప్తున్నా అంట? ఈ లోకంలో బ్రతికితే 70-80 సంవత్సరాలే బ్రతుకుతాము, అది కాయి ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్తున్నాడు. కానీ మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 120 సంవత్సరాలు. ఏ విధంగా బ్రతికినాడంట? ఆయాసము దుఃఖం లేకుండా బ్రతికినాడు. సో పాయింట్కి వస్తున్నా. సో మహా అంటే ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారంట రాజులు? ఒక 70 సంవత్సరాలు, 50 నుంచి 70 సంవత్సరాలు మహా అంటే పరిపాలిస్తారు. హల్లెలూయా. కానీ నీవు నేను ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తామో తెలుసా? యేసుతో కలిసి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం. నమ్మేవారు ఒకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఈ రాజులో ఎవరికి లేని భాగ్యాన్ని యేసయ్య ఎవరికి ఇచ్చినాడంట? నాకు, నీకు, మనకు ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. మనము 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు ఈ లోకాన్ని పరిపాలిస్తాము. హల్లెలూయా. ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరు ఇట్లా ఇట్లా తిరగడానికి వీల్లేదు. వస్తే అటు సైడ్ నుంచి రండి, లేదంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళండి. హల్లెలూయా. సో ఫస్ట్ బూర ఊదినప్పుడు ఏమవుతుందంట? భూమి మీదకి రక్తపు వడగండ్లు పడితే, వడగండ్లు పడినప్పుడు 3వ వంతు భూమి కాలిపోతుంది, 3వ వంతు చెట్లు కాలిపోతాయి, 3వ వంతు గడ్డి కాలిపోతుంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంట? ఈ భూమిలో ఏమి ఉన్నా సరే అదంతా కూడా లయమైపోయేదే, నాశనం అయిపోయేదే. కానీ యేసుక్రీస్తు మాత్రమే శాశ్వతమైన వాడు. కాబట్టి ఈ భూలోక సంబంధమైన వాటిపైన మనము దృష్టిని ఉంచక, మనసు పెట్టుకోక, యేసుక్రీస్తు పైన మాత్రమే మనము మనసును పెట్టుకోవాలా. యేసుక్రీస్తు పైన మనము మనసును పెట్టుకున్నప్పుడు మనము ఏం చేస్తామంట? రాజులు మహా అంటే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికి 50-70 సంవత్సరాలు పరిపాలిస్తే మనం ఏం చేస్తామంట? 1000 ఏండ్లు క్రీస్తుతో పాటు మనం పరిపాలించే వారిగా మనము ఉంటాము. హల్లెలూయా. తర్వాత 2వ బూర ఊదినప్పుడు ఏమవుతుందో ఒకసారి చదువుకుందామా. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులను 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగం నాశనమాయెను. 3వ దూత చాలండి. ఇక్కడ 2వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రం మీదకి వేయబడతా ఉంది. అందు ద్వారా ఏమవుతుందంట? సముద్రంలో 3వ భాగము రక్తమయం అవుతుంది. రెండోదిగా ఏం జరుగుతుంది? ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చనిపోతున్నాయి. తర్వాత 3వ భాగము ఓడలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నీళ్లు ఏ విధంగా మార్చబడుతున్నాయి? రక్తముగా మార్చబడుతున్నాయి. ఇదే సినారియో ఎక్కడన్నా విన్నట్లుందా బైబిల్లో? ఎర్ర సముద్రం కాదండి. ఎప్పుడైతే ఫరో ఇశ్రాయేలీయులను వదలడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఐగుప్తు దేశంలో ఉంటున్న నదులను రక్తంగా మారుస్తాడు. హల్లెలూయా. రక్తంగా మారిస్తే ఎవరైనా రక్తాన్ని త్రాగి బ్రతుకుతారా? మనకు ఏముండాలంట? నీళ్లు ఉండాలి. హల్లెలూయా. రక్తం ఉంటే రక్తంలో ఆక్సిజన్ ఉంటుందేమో కానీ ఆ రక్తంలో చేపలు కానీ ఏవి కూడా బ్రతకలేవు. హల్లెలూయా. సో అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నా అంట? ఓడలు నాశనం అయిపోతున్నాయి. తర్వాత చేపలలో 3వ భాగము సముద్రంలో ప్రాణము గల జంతువులు అంటే దాంట్లో చేపలు, తిమింగలాలు అవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో 3వ భాగము చనిపోతాయి. తర్వాత 8 పెట్టు. ఆ సముద్రంలో 3వ భాగం రక్తమేమవుతుంది? జంతువులు చనిపోతాయి. తర్వాత ఓడలు నాశనం అయిపోయేవిగా ఉంటాయి. హల్లెలూయా. ఓడలు ఎంత పెద్దగా ఉంటాయండి? చాలా పెద్దగా ఉంటాయి. ఓడలలో ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు?
చేపల్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. తర్వాత క్రూడ్ ఆయిల్స్ అంతటిని కూడా, అంటే పెట్రోల్ని డీజిల్ని అంతటిని కూడా దేంతో ఎక్స్పోర్ట్ చేస్తారంట? ఓడలతో ఎక్స్పోర్ట్ చేసేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది. రీసెంట్గా ఏదో దేశం నుంచి ఓడతో పెట్రోల్ ఆర్ డీజిల్ సంథింగ్ ఏదో తరలిస్తామంటే ఆ ఓడ ఏమైపోయిందంట, క్రాష్ అయ్యి ఆ పెట్రోల్ డీజిల్ అంతా కూడా సముద్రమయమైపోయింది. సో సముద్రంలో ఉంటున్న కొన్ని జంతువులు చనిపోయినాయి. తర్వాత అందుకే పెట్రోల్ రేట్స్ అవన్నీ కూడా ఏమైపోతున్నాయంట, హఠాత్తుగా పెరుగుతా ఉన్నాయి. సో రెండవ రాకడకు సూచనగా ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంట, యేసుక్రీస్తు త్వరలోనే వస్తున్నాడని ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండవ బూర ఊదినప్పుడు ఏమవుతుంది? సముద్రము రక్తమయం అవుతుంది. సముద్రంలో ఉంటున్న జంతువులు మూడవ భాగం చనిపోతాయి, మూడవ భాగం రక్తమయం అవుతుంది, మూడవ భాగం ఓడలన్నీ కూడా నాశనం అయినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొందరేమో గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారు, కానీ నేనైతే యెహోవాను బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నాను. హల్లెలూయా. ఓడలు అవన్నీ కూడా ఎవరు మేనేజ్ చేస్తారు? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా మేనేజ్ చేస్తారు. హల్లెలూయా. సో వారికి చాలా డబ్బులు ఉంటాయి, చాలా ఓడలు ఉంటాయి. అవన్నీ కూడా దానిని బట్టి నేను ఒక్కసారి క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని కోట్లలో వాళ్ళకి ఏమొస్తుందంట, లాభము వస్తుంది. దానిని బట్టి అక్షయపడిన ఆ షిప్పు దాంట్లో ఉన్నదంతా కూడా ఏమైపోతుందంట, నాశనం అయిపోతే వాళ్ళకి ఏమొస్తుంది, నష్టమే వస్తుంది. హల్లెలూయా. సో భూమిపైన మనం ఎంత సంపాదించుకున్నా, మనకు ఎంత బిజినెస్లు ఉన్నా, మనము ఎంత పెద్ద షిప్పులు మెయింటైన్ చేసినా, కార్లు మెయింటైన్ చేసినా, బస్సు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు ఏం మెయింటైన్ చేసినా, దేవుడు లేకపోతే అంతా కూడా సున్నా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము దేవునిని బట్టి మాత్రమే మనము అతిశయపడాలా. హల్లెలూయా. మనకు ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా దేవునిని బట్టి, యేసుని బట్టి మాత్రమే మనము అతిశయపడేవారిగా మనము ఉండాలి. అందుకే హబక్కుకి ఏం చెప్తాడు? అంజూరపు చెట్లు పూయకపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను ఏం చేస్తున్నాడంట, యెహోవా యందు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. గొర్రెల మంద దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయిన, చెప్దామా? గొర్రెల మంద దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను దేవునిలో సంతోషించెదను. చెప్దామా? నేను దేవునిలో సంతోషిస్తా, నా ప్రభునందు ఆనందించెదను. నేను దేవునిలో సంతోషించెదను. యేసయ్యా, నా ప్రభునందు ఆనందించెదను. అన్నియును ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను. చెప్దామా? అన్నియును ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు
మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం ఎవరిలో సంతోషించాలంట? దేవునిలో సంతోషించే వారిగా ఉండాలా. హల్లెలూయా. మన ఆస్తులు పోయినా, ఇక్కడ చూస్తున్నాం కదా, శాలలో పశువులు పోయినా, గొర్రెల మంద దొడ్డిలో లేకపోయినా, అన్నీ కూడా ఎదురైపోయినా, యోబు జీవితంలో అన్నీ కోల్పోతూ ఉన్నా, పరిస్థితులన్నీ కూడా మనం ఏ పని చేసినా సరే అన్ని విషయాల్లో కూడా అపజయము వచ్చినా మనము ఎవరిలో సంతోషించాలంట? యెహోవా యందు సంతోషించాలా. హల్లెలూయా. ఎందుకంటే కోల్పోయిన వాటిని ఇవ్వగలిగిన వాడు ఎవరంట? యేసయ్య మాత్రమే. తప్పిపోయిన వాటిని వెతికి రక్షించేవాడు ఎవరంట? యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ దొడ్డిలో మందలు, చాలలో పశువులే కాదు, కానీ ఒకవేళ మీ పిల్లలు కూడా తప్పిపోయి ఉన్నారేమో, సంఘానికి రాకుండా బయట లోకంలో ఉన్నారేమో, దేవునిలో సంతోషించు, దేవునికి మొరపెట్టు. దేవుడు బయట ఉంటున్న బిడ్డలను దేవుడు నడిపించును గాక. ఎవరైతే ఇంకా రక్షణ మారు మనసులు లేకుండా కుటుంబ సభ్యులు బయట ఉంటున్నారో వారందరూ కూడా మందిరంలోనికి చేర్చబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఎన్ని బూరలు అయిపోయినాయి? 2 బూరలు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఎన్నో బూర గురించి మనం ధ్యానించుకోబోతున్నాం? 3వ బూర. 3వ బూర ఊదినప్పుడు ఏమైతుందో ఒకసారి చదువుకుందామా? 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమైపోతున్నాయంట? నీళ్లు చేదుగా అయిపోతున్నాయి. హల్లెలూయా. సో ఇక్కడ మూడవ దూత బూర ఊదినప్పుడు డ్యూటీ వల్లే మండుచున్నా. సో అప్పుడు ఏమవుతుందంట? నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. తర్వాత నీళ్లు చేదైనందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. హల్లెలూయా. మనము అన్నము లేకున్నా బ్రతుకుతాం, కానీ నీళ్ళు లేకుంటే మనం బ్రతకగలుగుతామా? బ్రతకలేము. హల్లెలూయా. అక్కడ ఏమైపోతుందంట? నీరు చేదుగా అయిపోతుంది. హల్లెలూయా. సో మనం దేవుని నమ్ముకున్న మనము ఈ శ్రమలకుండా మనం వెళ్తామా వెళ్ళమా? ఈ శ్రమలకుండా మనము వెళ్ళము. ఎందుకంటే మనము ఏమవుతామంట? ఎత్తబడతాం. హల్లెలూయా. సో మనం ఎత్తబడతాం కనుక ఈ శ్రమల కాలంలో మనము ఉండము. కానీ ఈ శ్రమల కాలం గురించి మనం ఎందుకు ధ్యానించుకుంటున్నాం? మనం ఉండం కదా, చాలు ఇదంతా ధ్యానించుకునే టైం వేస్ట్ కదా అని ఎవరికైనా అనిపించిందా? కానీ మనము దీనిని బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే, దేవుడు ఇటువంటి శ్రమలన్నిటిని కూడా అన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేసినాడంటే మనల్ని విడిపించిన వాడుగా, రక్షించిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే అదే ఆ రోజు పాటలో ఉన్నది కదా, నీరు చేదు అయ్యే రోజు, దిక్కులే కారచే రోజు, అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రాలు రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రాలు
నక్షత్రాలు రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. హల్లెలూయా. సో ఏమంట, నీరు చేదైపోతుంది. నీరు చేదైపోతే మనుషులు బ్రతుకుతారా? మనుషులందరూ కూడా ఏమైపోతారంట, అనేకులు చనిపోయేవారిగా ఉంటారు. హల్లెలూయా. ఆ యొక్క ఉగ్రత నుంచి మనల్ని రక్షించడానికి ఏం చేసినాడంట, యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినాడు. మనము చేయాల్సింది ఏమైనా ఉందా? మనము ఆయనను నమ్ముకోవాలా, ఆయన మీద మనము ఆధారపడాలా. ఆయనే మనల్ని ఏం చేశారంట, నడిపిస్తూ వెళ్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేది యేసే. హల్లెలూయా. మనము ఏం చేయాలంట, దేవుని మీద ఆధారపడుతూ ఆయన మీద ఆనుకొని ఉంటే ఏం చేస్తాడంట, ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఎన్ని ముద్రల గురించి ఎన్ని బూరల గురించి మనం ధ్యానించుకున్నాం? 3 బూరలు. 1వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? రక్తపు వడగండ్లు పడతాయి. దాని ద్వారా ఏమవుతుంది? 3వ భాగం భూమి కాలిపోతుంది. తర్వాత 3వ భాగం చెట్లు కాలిపోతాయి. తర్వాత 3వ భాగం పచ్చగడ్డి కాలిపోతుంది. తర్వాత 2వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? అగ్ని చేత మండుచున్న కొండ ఒకటి సముద్రం మీదకి పడుతుంది. అప్పుడు ఏమవుతుందంట, సముద్రంలో 3వ భాగము రక్తమయమవుతుంది. 3వ భాగము సముద్రంలో ఉంటున్న జంతువులన్నీ కూడా చనిపోతాయి. తర్వాత ఓడలన్నీ కూడా, ఓడల్లో 3వ భాగము నాశనము అయిపోతాయి. తర్వాత 3వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంట, మాచిపత్రి అనే ఒక నక్షత్రము ఆకాశం నుండి కింద పడుతుంది. నీళ్ళంతా కూడా చేదవుతుంది. చేదైనప్పుడు ఏమవుతుందంట, మనుషులందరూ కూడా చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో 12వ వచనం చదువుతారా? 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతలు బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. హల్లెలూయా. 4వ బూర ఊదినప్పుడు ఏమవుతుందంట, భూమిలో 3వ భాగము చీకటి అయిపోతుంది. సూర్యునిలో 3వ భాగము చీకటి అయిపోతుంది. చంద్రునిలో 3వ భాగము చంద్రుడు నక్షత్రములు ఏమైపోతారంట, చీకటి అవుతారు. వారు ప్రకాశింపకుండా ఉంటారు. హల్లెలూయా. సో 3వ భాగం సూర్యుడు ప్రకాశించడు. 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపరు. తర్వాత సో ఆటోమేటిక్గా సూర్యుడు చంద్రుడు ప్రకాశింపకపోయేసరికి భూమి కూడా ఏమైపోతుందంట, 3వ భాగము కటిక చీకటి కమ్ముకునేదిగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో
మనం ఫస్ట్ బూర ద్వారా మనం ఏం నేర్చుకున్నామంట, ఈ భూలోకంలో ఏమున్నా సరే అంతా కూడా నాశనము అయిపోయేది. హల్లెలూయా. సో భూమిపైన ఉంటున్న వాటిపైన కాకుండా దేవుని పైన మనము లక్ష్య పెట్టాలా. తర్వాత రెండవ దాంట్లో ఓడలన్నీ మునిగిపోయేసరికి మనకు ఎంత మంచి వ్యాపారాలు ఉన్నా, ఎంత మంచి బిజినెస్లు ఉన్నా అవన్నీ కూడా ఏమైపోతాయంటే అవన్నీ కూడా మనతో పాటు రావు. అవన్నీ ఎప్పుడు ఎలా నాశనం అయిపోతాయో ఎవరికి కూడా తెలీదు. కాబట్టి మనకు శాశ్వతమైన వాడు యేసయ్య గనుక యేసయ్య పైన మనము దృష్టిని పెట్టేవారిగా మనము ఉండాలా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అంతా కూడా ఏమైపోతుందంట, చీకటిమయం అయిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చీకటి దేనికి సాదృశ్యము? పాతాళానికి సాదృశ్యము. హల్లెలూయా. సో చీకటి ఏ విధంగా దేవుని నమ్ముకున్న వారి జీవితంలో ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? దేవుని నమ్ముకున్న వారి జీవితంలో చీకటి స్టార్ట్ అవుతుందా? దేవుని నమ్ముకున్న వారి జీవితంలో చీకటికి చోటు లేదు. కానీ చీకటికి చోటు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఎప్పుడైతే మనం లోకానికి స్థానాన్ని మన జీవితం ఏమవుతుందంట, చీకటిగా రోజు రోజుకి చీకటిగా మారేదిగా ఉంటుంది. అది ఏ విధంగా స్టార్ట్ అవుతుందంట చీకటిగా మారడము? స్లోగా ప్రార్థన చేయడము మానేస్తారు, స్లోగా వాక్యాన్ని చదవడం మానేస్తారు, స్లోగా ఆరాధించడం మానేస్తారు. తర్వాత దేవుని కొరకు ఆకలి దప్పులు తగ్గిపోతాయి. తర్వాత సో ఆ విధంగా ఏమైపోతారంటే కొంతమంది జీవితాల్లో వెనుకకి పడిపోయే వారిగా ఉంటారు. హల్లెలూయా. సో మన జీవితంలో మనము ఏమై ఉన్నామంటే లోకానికి వెలుగుగా ఉన్నాము. కాబట్టి మనము ఏం చేయకూడదంట, దేవునికి మనము దూరముగా వెళ్ళకూడదు. హల్లెలూయా. మనం దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంట, మనము ఫలించకుండా మనం ఉంటాం. హల్లెలూయా. సో అందుకే దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చెయ్యలేరు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంధకారం తొలగిపోవును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క వెలుగు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 13వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆకాశము మధ్యమున ఒక పక్షి ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప శబ్దముతో చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంట, అయ్యో అయ్యో అని ఎందుకు ఇక్కడ పక్షిరాజు అరుస్తున్నాడు? ఎందుకంటే భూమి పైనకి ఇంకా అనేకమైన శ్రమలు రాబోతున్నాయి. భూనివాసులందరూ కూడా నశించబోతున్నారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ వచ్చే శ్రమ ఎటువంటి శ్రమ అంటే, వారు చాలా నరక యాతన పొందుతారు, కానీ వాళ్ళు ఏం చేయరంట, చనిపోరు. హల్లెలూయా. సో అటువంటి శ్రమ ఐదవ బూర ఊదినప్పుడు అటువంటి శ్రమ కలుగుతుంది. సో ఇప్పటికే టైం అరౌండ్ 11:10 అయింది. సో 11:15 వరకు నాకు టైం ఉంది. సో ఈరోజు ప్రస్తుతానికి మనము ఈ 4 బూరల గురించి మనము ధ్యానించుకున్నాం. హల్లెలూయా. ఒక్కొక్క బూర నుంచి మనం ఏం తెలుసుకున్నాం? ఫస్ట్ బూర నుంచి రక్త వడగండ్లు పడి భూమి, చెట్లు, గడ్డి అంతా కూడా నాశనమైపోతుంది. దానిని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, ఈ భూలోకము శాశ్వతము కాదు, పరలోకము మాత్రమే శాశ్వతమైనది. మనము ఈ భూ సంబంధమైన వాటిపైన మనము దృష్టి పెట్టకూడదు, కానీ ఎవరిపైన దృష్టి పెట్టాలంట, యేసయ్య పైన మాత్రమే మనము దృష్టిని ఉంచాలా. హల్లెలూయా. సో ఆయన పైన ఎప్పుడైతే దృష్టిని ఉంచుతామో, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడైతే మనము వెతుకుతామో, మనకు కావాల్సినవన్నీ కూడా ఎవరు అనుగ్రహిస్తారంట, దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. తర్వాత రెండవ బూర వలన మనం ఏం తెలుసుకున్నాము? సముద్రంలో నీళ్ళంతా కూడా ఎర్రగా అయిపోతున్నాయి, ఓడలన్నీ కూడా చనిపోతున్నాయి, చేపలన్నీ కూడా చనిపోతాయి. సో మనకుంటున్న ఉద్యోగాలని బట్టి, మనకున్న వ్యాపారాలను బట్టి, మనకున్న బిజినెస్ని బట్టి, ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంపోర్ట్ బిజినెస్ని బట్టి మనము అతిశయించడానికి వీలు లేదు. అవి ఎప్పుడు ఏమైపోతాయో తెలీదు. మన అతిశయము ఎవరంట? యేసయ్య మాత్రమే మన యొక్క అతిశయము. మన యొక్క ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలన్నా ఎవరు ఉండాలా మన జీవితంలో? మన వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలన్నా ఎవరు ఉండాలా? మనం అన్ని విషయాలు అభివృద్ధి చెందాలంటే ఎవరు కావాలా మనకు? యేసయ్య కావాలా. హల్లెలూయా. సో మూడవ
దూత బూర ఊదినప్పుడు ఏమవుతుందంట? నక్షత్రము పడినప్పుడు కింద ఏమైపోతుందంట? చేదుగా అయిపోయినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. సో ఈ చేదు దేనికి సాదృశ్యము? చేదు చిరక గుర్తొచ్చిందా? ఓకే. తర్వాత నయోమి అంటే అర్థం ఏంటి? నయోమి అంటే చేదా మధురమా? మధురం. మారా అంటే ఏమంట? చేదు. హల్లెలూయా. సో చేదైన వేరుని మనం ఏం చేయాలంట? తొలగించుకోవాలి. హల్లెలూయా. మనము ఎవరి రూపంలో ఉండాలంట? యేసయ్య యొక్క రూపంలో మనము ఉండాలా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే చేదైన అలవాట్లు అంటే ఏంటంట? ఒకరిని ఒకరు ప్రేమించకుండా ఉండడం, ఒకరినొకరు క్షమించుకోకుండా ఉండడం, ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఉండడం, తర్వాత ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులను ప్రేమించకుండా ఉండడం, అటువంటి వాటిని మనం ఏం చేయకూడదంట? మనం ప్రోత్సాహపరిచేవారిగా మనము ప్రోత్సాహపరిచేవారిగా మనము ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. తర్వాత 4వదిగా మనం ఏం తెలుసుకున్నామంట? సూర్యచంద్ర నక్షత్రములు చీకటిమయమైపోయి అవన్నీ కూడా అంధకారమయమైపోతాయి కనుక మనము వాటి వల్లే మనము మన ఆత్మీయ జీవితంలోనికి మనము అంధకారాన్ని మనము ప్రవేశపెట్టకూడదు. అంటే ఏం చేయాలంట? మనము వాక్యంలో, మనము ప్రార్థనలో మనము ఏ విధంగా ఉండాలంట? స్థిరంగా ఉండాలా. రోజు రోజుకి మనము ఎదిగే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరు కళ్ళు మూసుకుందామా? తల వంచుదాం. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. మా జీవితానికి నాయనా నీవు మాత్రమే చాలు యేసయ్య. మాకేది వద్దు నాయనా. శాశ్వతమైనది నీవు మాత్రమే. శాశ్వతమైనది నీవు మాత్రమే. తల్లి విడిచొచ్చు, తండ్రి విడిచొచ్చు, పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టొచ్చు, కానీ నీవు మాత్రం సదాకాలం యుగ సమాప్తి వరకు మాకు తోడైన దేవుడు. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. నీది ఎంత గొప్ప ప్రేమయ్యా, నీది ఎంత గొప్ప ప్రేమ స్వామి. యేసయ్యా, నా జీవితానికి నాయన నీవు మాత్రమే ఉంటే చాలు స్వామి. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా అదంతా వ్యర్థం. ప్రసంగి అంటాడు కదండి యేసయ్య, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సూర్యుని కింద ప్రయాసపడడం వ్యర్థం, సమస్తము వ్యర్థమే. కానీ నీవు నాలో ఉంటే అది శాశ్వతమైనది యేసయ్య. యేసయ్య, సో నీవు నాలో ఉండాలయ్యా. నేను వేసే ప్రతి అడుగునైనా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వేయాలి స్వామి. యేసయ్య, నీవు లేని జీవితంనైనా వ్యర్థము స్వామి. యేసయ్య, యేసునికి స్తోత్రాలు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలు నాయనా. నీ మీదనే ఆధారపడినైనా బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. నీ మీద ఆధారపడి బ్రతకడానికి సహాయం చేయండి స్వామి. యేసయ్యా, నీ మీదనైనా అధికమైన విశ్వాసం పెట్టడానికి సహాయం చేయండి అయినా. రాజులను నమ్ముట కంటే, జనులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నీ వాక్యం సెలవిస్తుంది కదండి స్వామి. నిన్నే ఆశ్రయించే వారిగా ఉండాలి స్వామి. యేసయ్యా, వెను తిరిగి చూడకనైనా, విశ్వాసం వీడక స్వామి, నీ యందునైనా ఎడతెగక స్వామి నమ్మిక ఉంచేవారిగా చేయండి అయ్యా. నీలోనైనా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్గా మమ్మల్ని చేయండి అయినా. బలమైన సాధనలుగా మమ్మల్ని చేయండి స్వామి. నీ ప్రేమను గుర్తెరిగే వారిగా చేయమని వేడుకుంటున్నాము స్వామి. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. నా జీవితానికి నాయనా, నా జీవితానికి స్వామి నీవు మాత్రమే చాలు స్వామి. నీవు మాత్రమే చాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నేను నిన్ను మాత్రమే నమ్మాను స్వామి. నా నమ్మకము నీవే స్వామి. నిన్ను మాత్రమే నేను నమ్మి ఉంటున్నాను నాయనా. నా నమ్మకం నీవే స్వామి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా.
ఏసయ్యా నీ ఎడల ఉంటున్న నిరీక్షణనైనా ఎన్నటికీ ఎప్పటికీ వ్యర్థం కాదని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. యేసు నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలైనా. యేసయ్య మేము పాపంలో ఉంటుండగానైనా, లోకంలో ఉంటుండగా స్వామి యేసయ్యా నీవు మమ్మల్ని చూడలేక స్వామి నీ ఒక్కడైనా నీ ప్రియమైన కుమారునైనా మాకు అనుగ్రహించి ఉంటున్నావు స్వామి. నీది ఎంత గొప్ప ప్రేమనైనా. నీ ప్రియ కుమారుని అనుగ్రహించిన నీవు స్వామి మాకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వనైనా. సమస్తాన్ని ఇచ్చే దేవుడు స్వామి, సమస్తాన్ని ఇచ్చే దేవుడినైనా. 10,000 అతి సుందరుడునైనా, మనోహరుడునైనా, అతి కాంక్షణీయుడు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలనైనా. యేసయ్య అబద్ధం ఆడని దేవానికి స్తోత్రాలనైనా. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు స్వామి. మంచి దేవానికి స్తోత్రాలు స్వామి. అబ్బా తండ్రి నీకు స్తోత్రాలు స్వామి. నువ్వు నాయన నీ వాక్యంతో మాట్లాడి ఉంటున్నాం నాయన. యేసయ్య నీవు మాత్రమే శాశ్వతము స్వామి. సో యేసయ్య మేము నాయన దేని కొరకు ఆశపడే వారిగా ఉండకూడదు స్వామి. నీ కొరకే ఆశపడేవారిగా ఉండాలి స్వామి. నీ కొరకు ఆశపడే వారిగా ఉండాలి నాయన. ఇంకా నేను నీ ప్రేమను తెలుసుకోవాలనక ఆశనైనా, ఇంకా నీ ప్రేమను తెలుసుకునే ఒక ఆశ స్వామి మళ్ళీ రేతిక్కించండి నాయన. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. నీవు తప్ప ఎవరు లేరు స్వామి. నీవు మాత్రమే దేవుడు నాయన. నీవు ఒక్కడే నిజమైన దేవుడు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. యేసయ్య నా ధైర్యము నీవే స్వామి. నా ధైర్యము నీవే స్వామి. నా ధైర్యము నీవే నాయనా. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలైనా. యేసునికి స్తోత్రాలు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. సమకూర్చు వాడవు స్వామి. నీ పిల్లలకు జయమిచ్చు వాడవయ్యా నువ్వు. బలమిచ్చు వాడవయ్యా నువ్వు. కృప చూపు వాడవయ్యా స్వామి. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెప్పమా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. చెప్పమా. కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. చెప్పమా. కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది. వాక్కును పంపగా చెరుగనిదేముంది. నీవు సెలవీయగా
మరుగనిదేముంది వాక్కును పంపగా చెరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకే పాడదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా యేసయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు యేసయ్యా కృప చూపువాడవయ్యా. Thank you, Jesus. Hallelujah, Lord. Thank you, Master. Thank you, Jesus, Lord. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విన్నా 4 బూరలు. థ్యాంక్ యూ జీసస్. ఒక్కొక్క బూర ఊదినప్పుడు మరి ఒక్కొక్క సంగతులు మరుగుచున్న అన్నీ కూడా మరి వింటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా లార్డ్. కడబూర శబ్దముతో యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమండలంలో వస్తుంటున్న సమయంలో మనము ఎత్తబడేవారుగా మనం ఉండాలని తెస్సలోనికీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, సిద్ధపడిన వారు మరి ఎత్తబడేవారుగా ఉన్నారు, సిద్ధపడని వారు విడవబడేవారుగా మరి ఉంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. అందునిమిత్తం మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధము కలిగిన వారుగా మనము ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికే స్తోత్రాలైనా. నా రక్షకుడా, నా విమోచకుడా, నా సజీవుడానికే స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును నాయన 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపజేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందవలసిందిగా అడుగుచుంటున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో ప్రభు బల ఉంటుంది. పిల్లరా, ప్రభు బలలో మనము పాలు పొందక మనకు మనల్ని మనము పరీక్షించుకుందా దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి తరువాత ఆయన